సాక్షి ఎడిటర్ యాజమాన్యం మరికొంతమందిపై కర్నూలు 2 టౌన్ లో కేసు నమోదైంది. నగరంలోని ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం మంత్రి టీజీ భారత్ నిర్ణయమా, ప్రభుత్వ నిర్ణయమా అంటూ నవంబర్ 8న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. అయితే ఇది మంత్రి పరువుకు భంగం కలిగించేలా ఉంది అని గణేష్ సింగ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ప్రజలు ఉద్యోగులను రెచ్చగొట్టేలా కథనం ఉందని, చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజారావు తెలియజేశారు. సాక్షి ఎడిటర్ యాజమాన్యం మరికొంతమందిపై కర్నూలు 2 టౌన్ లో కేసు నమోదైంది. నగరంలోని ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం మంత్రి టీజీ భారత్ నిర్ణయమా, ప్రభుత్వ నిర్ణయమా అంటూ నవంబర్ 8న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. అయితే ఇది మంత్రి పరువుకు భంగం కలిగించేలా ఉందని గణేష్ సింగ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ప్రజలు ఉద్యోగులను రెచ్చగొట్టేలా కథనం ఉందని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజారావు తెలియజేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, నీలిమా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల ప్రకారం హైకోర్టు బెంచ్ ను సిటీ సెంటర్ లో ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో మంత్రి టీజీ భరత్ కూడా అయితే ఏబీసీ క్యాంపు కార్డ్స్ లో కూడా అక్కడ ఏర్పాటు చేయాలని దాదాపుగా 120 ఎకరాల్లో ఈ ప్లేస్ ఉంది. కాబట్టి ఎప్పుడో రాజధాని సమయంలో నిర్మించినటువంటి భవనాలు కాబట్టి శిథిలమైనవి కాబట్టి వాటిని ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు కూడా దశల వారీగా అనాథరైజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళని ముందుగా ఖాళీ చేస్తున్నారు. తర్వాత అయితే కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తున్నారు. అయితే రీసెంట్ గా మంత్రి టీజీ భరత్ కూడా అయితే ఖచ్చితంగా ఇక్కడే ఏర్పాటు చేసే దిశగా అయితే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ప్రకటించడంతో ఏదైతే సాక్షి పత్రికల్లో కూడా అయితే ప్రభుత్వంలో అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయం సొంత నిర్ణయం అనేది కథనం వచ్చింది. అయితే దీన్ని కూడా లాయర్ పట్టుబడుతూ ఖచ్చితంగా ఇది ఒక న్యాయవాది ఇదంతా కూడా ప్రజలను రెచ్చగొట్టేలాగా ఉంది. అదేవిధంగా ఆ ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేరే రకంగా డైవర్ట్ చేసేలాగా ఉంది. కాబట్టి ఇది తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా 2 టౌన్ పోలీసులకు న్యాయవాది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గణేష్ సింగ్ లాయర్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు కర్నూలు 2 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సాక్షి యాజమాన్యం పైన అదేవిధంగా కొంతమంది సిబ్బంది పైన కూడా ఇచ్చారు. కాబట్టి త్వరలో వాళ్ళకు నోటీసులు ఇచ్చేందుకు కూడా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు.